హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రామేశ్వరం అంట. ఇవాళ డే 5. చూస్తున్నా డేస్ అయిపోతున్నాయి. మాకు అసలు అన్ఎక్స్పెక్టెడ్, మేము డే 5 అసలు లేనే లేదు ఇది. లైక్ ఎట్లా అంటే ఇంకా మాకు ఫీలింగ్ ఏంటంటే హైదరాబాద్లోనే ఉన్నామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మేము ప్రజెంట్ ఏడికి వెళ్తున్నామంటే ఇగో ఇదే మా రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్టింగ్ టు రామేశ్వరం టెంపుల్. అండ్ ఇంకో ప్లేస్ కూడా ఉంది, అది మన రైడ్లో మాట్లాడుకుందాం. అండ్ గాయ్స్, అడ్వెంచరస్ వీడియోస్ రాబోతున్నాయి. సో మీరు దానికి మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ గెస్ వాట్, ఏంటంటే కొన్ని ప్లేసెస్ సూపర్ ఉన్నాయి గాయ్స్ ఇక్కడ. సో ఆ ప్లేసెస్కి ఇప్పుడు వెళ్తున్నాము. బ్రో కూడా మొత్తం రెడీ అయిపోయాడు, ఎవ్రీథింగ్ సెట్. ఇంకా మేము బయలుదేరడం ఒకటే లేట్. సో ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. ఓకేనా గాయ్స్, ఇంకా మనం గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. ఇగో దీంట్లో బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చినాం, బట్ ఫుడ్ ఉందో లేదో తెలియదు. ఏ ప్లేస్కి వెళ్ళినా మాత్రం ఇది మాత్రం కామన్ అట్టాక్. ఏ ప్లేస్కి వెళ్ళినా సార్ తమిళనాడు ఇక్కడ స్పెషాలిటీ ఇదే అనమాట అట్టాక్. సో మేము ఏమేమి ఆర్డర్ చేసాము? ఇడ్లీ రైస్, వడ వచ్చేసినాయి. ఎంత ఘోరంగా వేడి ఉందంటే నిజంగా చాలా ఘోరంగా వేడి. టెంపరేచర్ బయట చూస్తే మాత్రం టార్చర్గా అనిపిస్తుంది మాకు. జస్ట్ మా రెస్టారెంట్ నుంచి సాంబార్ లిటిల్ కొంచెం టెంపరేచర్ ఎట్లా బయట అసలు టార్చర్గా అనిపిస్తుంది. సో తొందరగా బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్కి వెళ్ళిపోతాం అనమాట. వెదర్ టెంపుల్ రూట్ స్ట్రేట్ హౌ మెనీ కిలోమీటర్స్? 1 kilometer. వెరీ గ్రీనరీ గైస్, వెరీ 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 అసలు హైలైట్. 3 ఇడ్లీలు, 2 వడలు, సాంబార్, చట్నీ. నోరైతే బాగా ఊరిస్తుంది, నోరు తిను అని చెప్పి. సో ఇప్పుడు తింటాం, ఇక తిని స్టార్ట్ చేసి మై బ్రేక్ఫాస్ట్ డన్. ఉదయ రెస్టారెంట్ ఉందా గైస్? బ్రేక్ఫాస్ట్ మాత్రం ఒక లెక్కలు ఉంది టేస్ట్. అండ్ ఈ టైంలో వస్తేనే ఇంత టేస్ట్ ఉందంటే మార్నింగ్ టైంలో ఇంకెంత టేస్ట్ ఉంటుండొచ్చు. అండ్ మనకు కావాల్సిన మెడికల్లో కొన్ని టాబ్లెట్స్ అయితే తీసుకున్నాం. అండ్ సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్ ఉంటుంది కదా. ఇదంతా టెంపుల్ రూట్లో మాత్రం ట్రాఫిక్ నరకాన్ని చూపించేస్తుంది. పండి ముంగడ కనిపించేదే ద బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ రామేశ్వరం టెంపుల్. గాయ్స్, దిస్ ఈస్ ద టెంపుల్. ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఏడుందో తెలీదు, వెళ్ళి బైక్స్ పార్క్ చేయాలి. వెస్ట్ అవర్ ఎంట్రన్స్. అండ్ ఇవాళ డే 5 కదా, 4 days అసలు ఎట్లా అయిపోయిందో అర్థం కావట్లే. ఎట్లా అంటే ఎంజాయ్మెంట్, ఫుల్ ఆన్ ఎంజాయ్మెంట్తో అయితే రైడ్ స్టార్ట్ చేసినాం. రైడ్ కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది కూడా. అండ్ ముందు మంచి అడ్వెంచరస్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో వాటిని మిస్ అవ్వకండి. పార్కింగ్ కార్ పార్కింగ్ అనేది ఉన్నది, మరి బండి పార్కింగ్ యార్డ్ ఉన్నది. ఇటు సైడ్ పోదాం, ఒకసారి చూద్దాం. ఇటు సైడ్ ఏమైనా ఎంట్రన్స్ ఉందా? అంటే దీనికి 4 entrances కదా. ఈ టెంపుల్కి 4 entrance ఉంటాయి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. పార్కింగ్ కోసం మా యొక్క కష్టాలు చూసుకోండి. ప్లేసే దొరుకుతుంది అసలు పార్క్ చేద్దామంటే. బండి లాడ్జెస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, బట్ పార్కింగ్ స్పేస్ సపరేట్ ఉంటుంది కదా ప్రతిదానికి. అండ్ ఇది టెంపుల్ చుట్టుముట్ట తిరుగుతాం కానీ పార్కింగ్ దొరుకుతలేదు మాకు. ఈ ఆటో మంచి సీనరీ మిస్ చేసి పడేసింది మనకు. వే టు టెంపుల్ రైట్ సైడ్ బ్రో. ఇక్కడ నుంచి అబాబాబాబా షిప్స్ చూసుకోండి ఎంతగానో ఉన్నాయో. ఓ భాయ్ సాబ్, ఏ చెక్ కరే, వావ్, వేరేనా. ఏ చోటా సా బీచ్ అనమాట ఇది. చోటా అంటే బిల్కుల్ చోటా సా బీచ్. అంటే టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తారనమాట. యాడ బ్రో ఇంకా భయ్యా టెంపుల్ పార్కింగ్ वहाँ पे जगह है क्या? वाह क्या बात है भाई.
లుక్ ఎట్ దిస్ గార్జియస్ అండ్ హిస్టారికల్ టెంపుల్. ఎన్న తమిళ, ఎన్న కన్నడ, ఎన్న మలయాళం. ఈ ఐస్ క్రీమ్ మాత్రం కడదాం. టెంపుల్ ఎంట్రన్స్, పార్కింగ్ ఓకే. క్లోజ్ 3 o'clock బ్రో. 3 o'clock అంట. 3 to 9 o'clock. అయితే మనం ఏం చేద్దాం బ్రో, ధనుష్కోడి పోదాం. ధనుష్కోడి పోయి అవి మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకొని ఇక్కడికి వచ్చేద్దాం. మరి 3 o'clock ఓపెన్. వై క్లోజ్? 9 o'clock. कई को क्लोज है टेम्पल, कई को क्लोज है, बंद क्यों है टेम्पल? हाँ वही ఏ ఇట్నే పోవాలి ధనుష్కోడికి. అంటే మార్నింగ్ 5 to ఇప్పుడు 12 వరకు ఓపెన్ అండ్ మధ్యాహ్నం క్లోజ్ అనుకుంటా గైస్ ఈ టెంపుల్. సో 3కి ఓపెన్ అవుతుంది, 9 వరకు ఉంటుంది. సో మీరు ఎవరైనా వచ్చిన వాళ్ళు మాత్రం మధ్యాహ్నం టైంలో అయితే అసలు రాకండి. ఇక్కడ టెంపరేచర్ కూడా తట్టుకోలేరు మీరు. షిప్ మూవింగ్ మీరు చూసుకోవచ్చు, ఎంత సూపర్ ఫాస్ట్గా పోతుండే ఆయన. చిన్న బోట్ బ్రో, దాని పక్కన ఉంది. బట్ వీడికి వచ్చినందుకు ఏంటంటే ద బెస్ట్ వ్యూ అయితే మాకు కనిపించింది. ధనుష్కోడి యొక్క స్పెషాలిటీ ఏందో తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు మాత్రం నన్ను అడగండి ప్లీజ్. అండ్ దీన్ని ధనుష్కోడిని ఏమంటారు తెలుసా గైస్? ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అండ్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా. లాస్ట్ అని ఎందుకు అంటారు అంటే 2004లో సునామీ వచ్చినప్పుడు ఇల్లు అవన్నీ కొట్టుకుపోయినాయి అనమాట. అందుకే ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు. అండ్ గెస్ వాట్ గైస్, హిస్టారికల్గా ఒక ప్లేస్ ఉందన్నమాట. ఏంటంటే రామసేతు బ్రిడ్జ్. అది చాలామందికి తెలిసిందే. అండ్ ఈవెన్ బుక్స్ చాలా దాంట్లో వచ్చేసింది. అండ్ రామాయణం చదివిన వాళ్ళకు అది బాగా తెలిసే ఉంటుంది. ఏంటంటే రామసేతు బ్రిడ్జ్ ఒకప్పుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయినప్పుడు ఎవరు ఎత్తుకోయారు? రావణాసురుడు ఎత్తుకుపోయినప్పుడు రాములవారు ఏం చేశారంటే ఒక బ్రిడ్జ్ కట్టించింది అనమాట. దాని పేరే రామసేతు బ్రిడ్జ్. అది కూడా దేంతో రాళ్ళతో కట్టించింది గాయస్ బ్రిడ్జ్. అది ప్రక్కనే ఉంది. ఆ ప్లేస్కి ఇప్పుడు మనం పోతున్నాం. లంకకు దారి అంటారు చూడండి. శ్రీలంకకి ఇండియాకి జస్ట్ 7 kilometer డిస్టెన్స్లో ఉంటుంది రామసేతు బ్రిడ్జ్. మొత్తం 7 kilometers. జిందగీలో ఎన్ని కొబ్బరి చెట్లు చూస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ ఉన్న ప్రపంచంలో ఉన్న కొబ్బరి చెట్లు అన్నీ ఈయనే ఉన్నట్టున్నాయి. మా కంటి చుట్టే దగ్గర కొన్ని 100 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్ కూడా కొత్తగా వేసినట్టు మజా ఉంది రోడ్. గాయ్స్ లెఫ్ట్ సైడ్ మీకు ఏమైనా కనిపిస్తుందా? ఆకాశం నీళ్ళు కలిసిపోయినట్టున్నాయి కదా, సేమ్ కలర్. అండ్ అక్కడ ఒక లైన్ లెక్క ఉంది, ఒక ఎట్లా అంటే అది ల్యాండ్ అన్నమాట. అది ధనుష్కోడికి ఇక్కడ నుంచి ఇంకా 10 kilometers. సో చూసుకోండి, రాళ్ళకు మొత్తం తాళ్ళు కట్టి పెట్టేసారు అనమాట. ఎందుకంటే 2004లో ఇక్కడ ఘోరమైన సునామీ వచ్చి దాదాపు ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం చనిపోయారు గాయస్. వీళ్ళ యొక్క ప్రాపర్టీస్, ఇల్లులు అన్నీ ధ్వంసం అయిపోయినాయి. సో ఈసారి అంత ఎఫెక్ట్ ఇవ్వద్దు అని చెప్పేసి రాళ్ళని తాడుతో కట్టేసారు అనమాట. అందుకే దీన్ని ఏమంటారు అంటే ద లాస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. ఒకసారి అక్కడ వేవ్స్ చూడండి, అసలు ఎంత దారుణంగా వస్తున్నాయి అంటే వేవ్స్ అంత దారుణంగా వస్తున్నాయి. ఓగో ధనుష్కోడి, దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ధనుష్కోడి. ప్లేస్ ఆఫ్ దిస్ ఈస్ ద ప్లేస్ ధనుష్కోడి. అండ్ మేము ఇంకా ముంగడుకోతున్నాం గాయస్. లైట్ హౌస్ గురించి ఆల్రెడీ పాత వీడియోలు అడిగినా కదా, మరి తెలుసుకున్నారా? తెలుసుకొని చెప్పండి. మరి ఇప్పుడు మేము ధనుష్కోడి అయితే క్రాస్ అయిపోయినాం గాయస్. క్రాస్ అయిపోయి మేము అరిచల్ మునాయికి వెళ్తున్నాం. అది ద డెడ్ ఎండ్ ఆఫ్ ఇండియా అనమాట. దారుణంగా కొడుతున్నాయి తెలుసా ఈ వేవ్స్. అండ్ అక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ డార్క్ బ్లూ ఉండే, అక్కడ లైట్ బ్లూ ఉండే కదా. వా అర్చల్ మునాయికి 1 kilometer గైస్. అండ్ మీకు కనిపిస్తుండవచ్చు, అదే డెడ్ ఎండ్ అనమాట. ఇండియాకి డెడ్ ఎండ్. ఇక్కడ నుంచి ఇండియా నుంచి పోతే ఇక మీకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉంటే మాత్రం ఈత కొట్టుకుంటా 7 kilometers శ్రీలంక వెళ్ళిపోండి. మరి ఫైనలీ రీచ్డ్ ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, అరిచల్ మునాయ్. చాలా ఘోరంగా ఉన్నారు బ్రో నిజంగా. అండ్ గాయస్ అసలు నేను అనుకోలే ఇంత సూపర్ ఉంటుందని. దిస్ ఈజ్ అనదర్ నెక్స్ట్ లెవెల్. బట్ విజిటర్స్ చాలా ఘోరంగా ఉన్నారు గాయస్ ఈరోజు, చాలా అంటే చాలా. అరిచల్ మునాయ్, దీని చుట్టూ ఒక రౌండ్ వేసుకుందాం పదండి గాయస్. టడన్ 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 టడన్.
And guess what, guys? Where we are right now? We are at the lost land of India, Arichal Munai Dhanushkodi యాక్చువల్లీ. మేమైతే లాస్ట్ ల్యాండ్ అయితే అరిచల్ మునై అంటే ఇదే అనమాట. సో ఇది ఈడికే లాస్ట్ ఇటు నుంచి అటు పోలేము ఇంకా. అండ్ గైస్ వేవ్స్ అయితే సో సూపర్, చాలా ఘోరంగా వస్తున్నాయి. వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద వేవ్స్. అండ్ గైస్ ఇక్కడ వచ్చినాక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత సూపర్ ఉంటుందని. బట్ ఇట్స్ లైక్ డ్యామ్ క్రేజీ అండ్ డ్యామ్ సూపర్. అండ్ మన బ్రో ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాను. ఇగో ఇదే డెడ్ ఎండ్ అనమాట. బట్ రామసేతు బ్రిడ్జ్ ఇలా బీచెస్ చాలా ఎక్కున్నారు గైస్. నీ ఫీలింగ్ ఏంటి ఇక్కడికి వచ్చినాక? సూపర్ అసలు వేరే లెవెల్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గైస్, మేము అనుకోలే ఇంత సూపర్ ఉంటుందని ఇక్కడ. బట్ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ మేము కొంతసేపు ఉండి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మాకు కావాల్సినవి. వావ్ గైస్, ఇవాళ విజిటర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ ప్లేస్లో. హ్యూమిడిటీ కూడా ఇక్కడ అంతా లేదు, కానీ అక్కడ టెంపుల్ సైడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది గైస్. లేదు బ్రో, వ్యూస్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. ఇలా వేవ్స్ కూడా ఘోరంగా అంటే ఘోరంగా వస్తున్నాయి. అండ్ టూరిస్టులు మాత్రం, నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంతమంది టూరిస్టులను చూడలేదు అసలు. ఈరోజు మాత్రం ఘోరంగా ఉన్నారు. We are just starting from the last village of the last land of India. ఇక్కడ నుంచి మధ్యలో కొంచెం సేపు వాటర్ ఒక దగ్గర ఆపి వాటర్ తాగి వెళ్ళిపోదాం. ఇంకా ఇద్దరు కనిపిస్తున్నా. సో ఆయన ఏంటంటే 12 జ్యోతిర్లింగాల ట్రిప్ ప్లాన్ చేశాను గైస్. అసలు హైలైట్ 12 జ్యోతిర్లింగం అంటే 6 to 8 చేయొచ్చు, ఇంకా 2 ఇంపాసిబుల్. బట్ హీ డిడ్. ఫోటో తీసుకున్న ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫోటో పెడతా అతంది. అండ్ తనకు కూడా ఛానల్ ఉన్నట్టుంది గైస్, అది నేను అడగడం మర్చిపోయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మేము వాటర్ తాగాలి, అస్సలు అవ్వట్లేదు. ద లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటే అర్థమైంది ఇప్పుడు. మొత్తం ఇల్లు కూలిపోయింది, ఇక్కడ ఉన్న ఇల్లు అన్నీ కూలిపోయినాయి. ఎందుకు తెలుసా, 2004లో ఇక్కడ సునామీ వచ్చిందనమాట. 2004లో సునామీ వచ్చినప్పుడు దగ్గర ఎట్లా అంటే కొన్ని వేల మంది చనిపోయారు అనమాట. చాలామంది చనిపోయారు సునామీ వల్ల. సో ఆ సునామీ ఎఫెక్ట్ వల్ల దాని ఎఫెక్ట్ మాత్రం చాలా హ్యూజ్ ఉంది అంట గైస్. ఇక మొత్తం ఇల్లులు అన్నీ కూలిపోయినాయి. అలా కనిపిస్తుందా? అది ఇగో ఈడొక ఇల్లు, ఇవన్నీ కూలిపోయినాయి. ఇక్కడ ఉన్న ప్రజలంతా వెళ్ళిపోయారు అనమాట. చిన్న చిన్న షెడ్స్ వేసుకోరు, ఎందుకంటే ఎప్పుడు ఏమైతే తెలియదు కాబట్టి చిన్న చిన్న షెడ్స్ అయితే వేసుకోరు. అండ్ ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, ఆ షాప్స్తోనే వాళ్ళ జీవనాధారం అయితే నడిపిస్తున్నారు. ఇగో ఇది అక్కడ మొత్తం కూలిపోయినాయి. అంత ఘోరంగా సునామీ వచ్చింది గైస్ ఒకప్పుడు. ఇప్పుడు మేము ఎగ్జాక్ట్లీ ధనుష్కోడిలో ఉన్నాము. అండ్ బీచ్ పక్కనే ఉన్నాం గైస్. బ్రో అయితే వ్లాగ్ తీసుకుంటాడు. వేవ్స్ తెలుసా గైస్ ఇంత దారుణంగా వస్తున్నాయంటే, నా వాయిస్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందో లేదో నాకు అసలు ఐడియా లేదు. వేవ్స్ మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి గైస్. ఒకవేళ ఎవరైనా ఆడుకోరనుకో డైరెక్ట్ కొట్టుకోవద్దు ఇక. అండ్ వాటర్ ఫ్లో మాత్రం వీడి వరకు ఉంది ఇక్కడ నుంచి. You tuck me in, and the second you leave, I call you right back to check for monsters in my sheets. Yeah, high school was hard. You'd fight with my mom. I'd fall asleep to the screaming, sound machine always speaking, left emotional scars. Now I'm 21, a soul of 50. Enjoying a lot. మిస్ అవ్వకండి, మంచి అడ్వాన్స్ వీడియోస్ రాబోతున్నాయి, అస్సలు మిస్ అవ్వకండి, సూపర్ ఉండబోతున్నాయి. యువర్ నేమ్? కార్తిక్. విచ్ క్లాస్? 6th. హిందీ? తమిళ్.
ఫ్యూచర్గా కొన్ని బ్యూటిఫుల్ సీనరీస్ అండ్ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ విత్ స్మాల్ కిడ్స్ అనమాట. వాళ్ళైతే వాళ్ళ ప్రమోషన్ ఇచ్చేసుకుంటారు, హోటల్ ఉంది, ఫుడ్ తింటావా ఫీజు తింటావా అని. జస్ట్ ఒక వాటర్ బ్రేక్ హియర్ గైస్. ఇదే గైస్ ధనుష్కోడి, అండ్ ఇక్కడనే వాటర్ తాగేసి కొంచెం ఆ బూస్టప్ అయితే వేసుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి గైస్ వన్ మోర్ ఎగ్జైటింగ్ బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. ఇంకో టెంపుల్ ఉంది గైస్ ఇక్కడ, కోదండరామ టెంపుల్ అని. సో అది కూడా మీకు చూపిస్తాను. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలే అది, అంటే యాక్చువల్లీ మేము పోవద్దు అనుకోలేము, ఆ ప్లేస్ ఇది ఒకటే అనుకున్నాం. బట్ వచ్చే రూట్లో అది చాలా ఆసమ్ అనిపించింది. సో అది కూడా మీకు చూపించేస్తాము. ఇంతకుముందు చెప్పినా కదా కోదండరామ టెంపుల్. ఈ టెంపుల్కి గాయస్ ఒక్కసారి లెఫ్ట్ అండ్ రైట్ చెక్ చేసుకోండి ఒకసారి. లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం వాటర్, ఒక ఐలాండ్ లోపల ఉంది టెంపుల్. కోదండరామస్వామి టెంపుల్ ఎస్పెషల్లీ టెంపుల్ కోసమే ఈ రోడ్ అనమాట. అండ్ ఏంటంటే గాయస్ వాటర్ ఫ్లో ఎక్కడైనా హై ఉందనుకో, ఈ బ్రిడ్జ్ కూడా మొత్తం వాటర్ మయం అయిపోతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే బ్రో ఇంతమంది ఉంటారని. మరి మెల్లగా రారి. వెరీ గుడ్. ఏంటంటే శ్రీరాముడు ఏంటంటే పట్టాభిషేకం చేసినంట ఎవరికి, విభీషణర్కి. ఎందుకంటే లంక పోవాలి కదా, లంక పోయి చేసినప్పుడు లంక పోయి ఫైట్. అసలు ఈ టెంపుల్కి వచ్చినాక మాకు ఎట్లా గూస్ బంప్స్ వస్తున్నాయంటే అట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్లేస్ కోదండరామ టెంపుల్ అన్నమాట ఇది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే లంకకి సీతమ్మ దేవిని ఎత్తుకెళ్ళినాక రావణాసుడి పైన వార్ ప్రకటించినాక రావణాసుడు తమ్ముడు అనమాట విభీషణుడు ఏంటంటే ఇక్కడ వచ్చిందనమాట. అయితే రాముడు ఒక మాట అన్నాడు అనమాట. సో సుగ్రీవ వీళ్ళందరూ ఏమన్నారంటే రావణానికి విభీషణుడు ఒక స్పై లెక్క వర్క్ చేస్తుండు, సో మనం అటాక్ చేద్దామన్నప్పుడు ఓన్లీ హనుమంతుడు మాత్రమే ఏమన్నాడు తెలుసా, హానెస్ట్గా వచ్చి ఒప్పుకున్నాడు కాబట్టి తను నమ్మండి అని చెప్పి అన్నాడు. సో అప్పుడు శ్రీరామ్ ఒక మాట అన్నాడు అనమాట. ఏంటంటే అది ఎవరైనా సరే, ఈవెన్ రావణాసుడు అయినా సరే, వన్స్ తన హార్ట్ఫుల్నెస్తో వస్తే నా దగ్గరికి తన నా తమ్ముడు అయిపోతానని చెప్పి అన్నాడు అనమాట. దాట్స్ ది కోట్ ఆఫ్ ది డే టుడే. ఇంకోటి ఏంటంటే పట్టాభిషేకం, విభీషణకి పట్టాభిషేకం చేసుకుంటే ఇదే ఏరియాలో. ఈ పట్టాభిషేకం ఎప్పుడు చేసారంటే నెక్స్ట్ రావణాసురుడి పైన అటాక్ అవుతుంది, వార్ ప్రకటించిన ముందు కొన్ని డేస్ ముందే ఈ విభీషణకి పట్టాభిషేకం అవుతుంది అనమాట. ఇదే ప్లేస్లో అవుతుంది అనమాట. లాస్ట్ టైం దర్శనం చేసుకోండి ఎవరైనా చేసుకునే వాళ్ళు. అండ్ దీని హిస్టరీ మాత్రం మార్వెలస్. అసలు మన ఇండియాలో చాలా పురాతనమైన టెంపుల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇది కూడా ఒకటి. ఇది 1976 నుంచి 1978లో కట్టేసారు అనమాట, మళ్ళీ రెన్యూ చేసారు ఆ టెంపుల్ని. విన్ ప్లేస్ చాలా ఘోరంగా ఉంది. తీసుకోండి ఎవరైనా వచ్చింటే మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్ అయితే దర్శనం అయితే చేసుకోండి, మర్చిపోకుండా వేసుకోండి. మరీ చెప్తున్నా, పక్కా విజిట్ చేయండి. ఇక్కడికి వచ్చినాక మీరు ఎందుకు వచ్చినాం రాబే కాకుండా అబ్బా వచ్చి మంచి పని చేసినాం రాబే అన్న ఫీలింగ్తో అయితే పోతారు. ఇది మాత్రం 100%. ఎంత అవుట్ సైడ్ వ్యూ గాయ్స్. ఇక్కడ నుంచి ఇప్పుడు లాకర్ రూమ్లోకి పోయి మా యొక్క ఎక్విప్మెంట్ పెట్టేసి మేము మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాం లోపలికి. ఫైనలీ దర్శనం కంప్లీటెడ్ గాయ్స్. దర్శనం అయిపోయినాక మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఆ షాప్లో పెట్టేసాం అనమాట. అండ్ దేర్ ఆర్ అవర్ బైక్స్. హైలైట్ ఏంటంటే దర్శనం జస్ట్ 5 minutesలో కంప్లీట్ అయిపోయింది. అప్పుడు రష్ ఆడ చూసిరుగా బీచ్ దగ్గర, ఆడ మాత్రం ఫ్రెష్గా స్నానాలు చేసి, బట్ ఇట్స్ కంప్లీటెడ్ జస్ట్ 5 minutesలో దర్శనం అయిపోయింది గైస్ ఫర్ ది ఫస్ట్ టైం. మా దర్శనం మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయింది గైస్. 5 minutesలో తొందరగా ఎంత పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం అంటే హానెస్ట్లీ అంత పీస్ఫుల్గా దర్శనం చేసుకున్నాం. అండ్ బికాజ్ ఎందుకంటే 3కి ఓపెన్ కదా, ఎవరు లేని టైంలో ఎగ్జాక్ట్లీ అంతసేపు మేము తిరిగి కూడా ఎగ్జాక్ట్ ఆన్ టైంకి దర్శనంకి వచ్చినాం మళ్ళీ. అండ్ అప్పుడు మేము వచ్చే టైంలో ఇక్కడ ఫుల్ రష్ ఉండే, ఎందుకంటే టెంపుల్ లోపలికి దర్శనం చేసుకోవాలి కదా తొందరగా. సో
సో అలా అని చెప్పి మేము తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చినాం. నా వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మధురై. ఇక్కడ నుంచి మధురై వచ్చేసి 180 కిలోమీటర్స్ ఉంది. ఎందుకు ఏమో పోలీస్ వాళ్ళు చాలానే ఉన్నారు. 2 బస్సెస్ ఈడ ఇంతమంది, ఇంకో బస్సు, మొత్తం 3 buses ఆఫ్ పీపుల్ వచ్చారు. ఫెయిల్ ఆఫ్ ఫ్యూయల్ స్టాప్. అండ్ గాయస్ హెచ్పి పంపించినప్పటి నుంచి మైలేజ్ ఇస్తలేదు. థ్యాంక్ఫుల్ ఈ రైడ్ మొత్తం పంబన్ బ్రిడ్జ్. ఓ రమ్మో చాలా ఎక్కువ ఉన్నాయి కదా బ్రో షిప్స్. మళ్ళీ పంబన్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసినాం. రైట్ సైడ్లో షిప్స్ చూసుకోవచ్చు మీరు. దగ్గర లెక్క పెట్టలేని షిప్స్ ఉన్నాయి ఇక్కడ, అంటే లెక్క పెట్టుకోవచ్చు. ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే మాత్రం ఇంకా చాలా దారుణంగా షిప్స్ ఉన్నాయి. సీ లెవెల్ బ్రిడ్జ్ అంటిల్ 2010. అండ్ దీనిలో ఇక్కడ షిప్స్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలో మీకు ఐడియా ఉందా గైస్? ఐడియా ఉంటే ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే మాత్రం నేను చెప్తాను. ఇది ఉందా గైస్, ఎల్లో కలర్ అండ్ ఆ మెరూన్ కలర్ది. సో అవి ఇట్లున్నాయి కదా, అవి ఈ విధంగా ఓపెన్ అయిపోతాయి అన్నమాట, అంటే చిన్న షిప్స్ పోవడానికి. అండ్ గాయస్ ఒకప్పుడు డ్యామేజ్ అయిన ఉండే, మళ్ళీ రీసెట్ చేసారు. ఇక్కడ ఎందుకు అయినామంటే జస్ట్ మీకు ఈ బ్యూటిఫుల్ సీనరీ చూపిద్దామని. అండ్ అక్కడ చూసుకొచ్చి సన్లైట్ వల్ల ఎంత సూపర్ ఉందో వ్యూ. ఏ చెక్ కరే గాయస్, ఏ ఓ విండ్ బ్లాస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. అండ్ కింద రాళ్ళు కనిపిస్తున్నాయి గాయస్, హైలైట్. ఫొటోస్ అండ్ కొన్ని రీల్స్ తీసుకున్నాం అనమాట. తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అండ్ అమ్మన్ ఇందిరా పంబన్ బ్రిడ్జ్ అంటారు దీన్ని. రైట్ బ్రో, బాయ్. ఇవాళ రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ గాయ్స్. ట్రైన్ వస్తుంది, ట్రైన్ చిక్ బండి వస్తుంది. పక్కకు జరగండి. చిక్కు దడ. ఎస్, ట్రైన్ కంప్లీటెడ్. మంచిగా ఫుడ్ తిందామని ఆగినాం గైస్, బట్ ఇక్కడ ఫుడ్ లేదంట మా ఇష్మతి. ఓకే, నో ప్రాబ్లం, ఇది కూడా మా మంచికే. ఫ్రమ్ 15 to 20 minutes నుంచి లంచ్ చేద్దామని ఆగుతున్నాం. అండ్ యాక్చువల్లీ ఈవినింగ్ స్నాక్ టైంలో లంచ్ చేయాల్సి వస్తుంది మేము ఈరోజు. అప్పటి నుంచి లెంకుతున్నాం. ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ దొరికిన రెస్టారెంట్లో ఏమో ఫుడ్ ఉండట్లేదు. మీరు ఎప్పుడైనా సరే తమిళనాడు ఎంటర్ అయితే మాత్రం డివైడర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి గైస్. చాలా అంటే చాలా జాగ్రత్త ఉండేది, ఎందుకంటే ఏ టైంలో ఎవరు వచ్చేది తెలియదు. ఇలాంటి డివైడర్స్ దగ్గర చాలా మటుకు తమిళ యాక్సిడెంట్స్ అయ్యేది ఈ విషయంలోనే మాత్రమే. ఇంకా వేరే అయితే ఏం చూడలేము, బట్ ఇలాంటి డివైడర్స్ దగ్గర సడన్గా వచ్చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. మీరు లోకల్ ఏరియాలో జస్ట్ 50-60 ఇంతే ఉండి గైస్. మ్యాక్స్ 60 కూడా వద్దు, 50 వరకే వెళ్ళిపోండి చాలు. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ వచ్చేసి 115 kilometers. గాయస్ ఒక బ్యాడ్ న్యూస్ ఏం తెలుసా, ఇప్పుడే నాకు తినతి గడిచింది రన్నింగ్లోనే. అదొక లెవెల్లో పెయిన్ అవుతుంది. అది ఉబ్బినట్టుంది గాయస్, జరా ఉబ్బింది బ్రో అది. ఒక్కసారి ముంగట సీన్ చూడండి, సన్ క్లౌడ్స్ మొత్తం కప్పేసినాయి సన్ని. అండ్ ఆ రేస్ ఎలా పడుతున్నాయి చూడండి ఒకసారి. Day 5 టోల్ గేట్ నెంబర్ 1 బోగలూరు టోల్ ప్లాజా. VIP వెజిటేరియన్ అంట బ్రో. బాబా వెజిటేరియనే దొరికింది. గాయస్ జస్ట్ ఆర్డర్డ్ పరోటా అండ్ చికెన్ 65 చేసి హనీబీ గరిచింది గాయస్. ఏవో ఇక్కడ ఎర్రగా మారుకుంటుంది. ఇక్కడ హనీబీ గరిచింది. నాన్ వెజ్ కర్రీ. మా ఫుడ్ అయితే అక్కడ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ లంచ్ కమ్ డిన్నర్ ఇక్కడనే. అండ్ చెక్అవుట్ ద క్లైమేట్ గాయస్. మొత్తం రెయిన్ పడే స్టేజ్లో కాదు, పడితే మాత్రం తడిసిపోవడే ఉంటుంది. పైగా ఇవాళ మేము రెయిన్కి అసలు ఏం వేసుకోలేక గేర్. ఇవాళ క్లైమేట్ గాయస్ చూడడానికి సూపర్ ఉంది, కానీ భయం అవుతుంది ఆ క్లైమేట్ వల్ల. మన ఫాగ్ ల్యాంప్స్ యొక్క లైటింగ్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు ఎంత సూపర్ వస్తుందో. నుంచి లెఫ్ట్ ఇంకొక జస్ట్ 5 kilometers అయితే మధుర మీనాక్షి అమ్మ టెంపుల్ వస్తుంది. మీనాక్షి అమ్మ టెంపుల్ వరల్డ్లోనే 7th టెంపుల్ అనమాట. అక్క 4-wheel డ్రైవింగ్ అక్క. ఇది కపుల్ స్పాట్ ఉన్నట్టుంది బ్రో మొత్తం. ఇది ఏడ చూసిన కపుల్స్ ఏమన్నారు. ఫుడ్ స్ట్రీట్ అనమాట, లైక్ DLF చెన్నై మధురై DLF. వస్తున్నా పాప నేను కూడా.
ఓకే. ఇప్పుడు కెమెరా ఉందంట, అలవ్ లేదంట. హాయ్ చందు. तेरा Hmm. भरत कुमार Bharat Kumar. Are you working here? your name Chandu. Chandu Hmm. Chandu D 250. చందు D 250. okay ఆల్ ఇండియా ట్రావెల్. చూసిర్రా మా కష్టాలు క్యాంపింగ్ చేసుకోవడానికి. మీరు అనుకుంటారు ఈజీగా క్యాంప్ చేయొచ్చు అని, బట్ ఎన్ని పెట్రోల్ బంక్స్ రిజెక్ట్ చేశారు తెలుసా మాకు. सुबह 5 बजे तक चले जाता है, इसलिए किधर किधर है पेट्रोल पंप अगर Sir, actually we are traveling all over India, so we just wanna camp here night. सोने का. सोने का हाँ, साइड में. साइड में सुबह निकलेगा हाँ, सुबह में 6 बजे. इसके अंदर रेस्ट ओ थैंक यू सर, थैंक यू सो मच. फाइनली गाइस, 5th पेट्रोल बंक. ఆఫ్ స్ట్రగుల్ తర్వాత మాకు ఆఫ్టర్ 5 బంక్స్ మేము రిక్వెస్ట్ చేసి అడిగినాక 5th బంక్ మాకు ఓకే అయిపోయింది. మీనాక్షి అమ్మ టెంపుల్కి ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్. మాతో డబ్బులు లేక కాదు గైస్, డబ్బులు ఉన్నాయి, బట్ ఏంటంటే మాకు క్యాంపింగ్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అందుకే మేము ఎస్పెషల్లీ క్యాంప్ చేస్తున్నాం. అప్రాక్సిమేట్లీ మ్యాక్సిమం క్యాంపింగే ఉంటుంది. ముందుకి చెప్తున్నాం, మ్యాక్సిమం క్యాంపింగే ఉంటుంది. సో మీరు మాత్రం అటు ఇటు ఏమనుకోకండి ప్లీజ్. అదే డబ్బులు లేక, డబ్బులు ఉన్నాయి బట్ డబ్బులు మ్యాటర్ కాదు, ఎంజాయ్మెంట్ ట్రావెల్ ఇంపార్టెంట్ మ్యాటర్. అందుకే ప్రజెంట్ ఇక్కడ క్యాంపింగ్ అయితే చేస్తున్నాము. అండ్ గైస్ 4 బంకులు అడిగితే 4 బంకులు మాకు రిజెక్ట్ చేశారు గైస్. 4 బంకులు. ఇది 5th బంక్ వాళ్ళు ఓకే చేశారు, థ్యాంక్స్ టు దెమ్. అది వచ్చేసి భారత్ పెట్రోలియం. అండ్ బ్రో అక్కడ ఉండు బ్రో, 4 బంకులు రిజెక్ట్ చేసాను, ఏమనిపించింది? ఇది అసలు ఇండియన్ ఆయిల్ వాళ్ళు ఒప్పుకుంటారు కదా, ఎందుకు ఒప్పుకుంటే అని అనుకున్నా. కాకపోతే ఎట్లా భారత్ పెట్రోల్ అంటే ఒప్పుకున్నారు. ఫైనల్గా అయితే ఒప్పుకున్నారు. చాలు. వాన పడదు, ఏం పడదు. అయ్యో, వాన పడకుండా కూడా మంచిగా ఎగ్జాక్ట్లీ 2 షెటర్ టైప్ ఉన్నాయి. షెటర్ల కింద ఇచ్చారు. మాకైతే చాలా బెస్ట్ సెట్ అనిపిస్తుంది. సో తొందర ఫటాఫట్ లేట్ చేయకుండా క్యాంప్ వేసుకొని పడుకుంటాం ఫస్ట్. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా కొట్టేసాను. ఓకేనా? అంటే సైనింగ్ ఆఫ్ చంద్రుడి 250.